गणेश महाराज की। అయ్యో మమ్మీ ఏం చేస్తున్నావు? పూలు అల్లుడు వస్తుందా నీకు? మరి ఎవరు నేర్పిర్రే? నేను నేర్పించిన. మమ్మీ మనం పూల బిజినెస్ చేద్దాం రా. బిజినెస్ చేద్దాం భయ్ మనం. అవు నేను వేసుకుంది ఏం వేసుకుంది, ఎందుకు వేసుకుందంటావు? నువ్వు సోకులాడి సేమ్ డ్రెస్ సేమ్. పూజ అయిపోయినాక కళ్ళు పెట్టుకున్నా పట్టుకో, ఆవిరి పట్టుకో. నాకు తక్కువైనా వెంటనే ఈమెకి సో అట్లా ఉంటుంది. ఏం చేద్దాం ఇంకా. నిజంగా రేపు పొద్దుగాల జరిపేది ఉంటుంది కదా వినాయకుడు. సాయంత్రం జరిపి పొద్దున్న జరిపి సాయంత్రం అట్లా చెప్పు. ఏం తెలివిరా నాయన. ఫస్ట్ టైం ఈసారి వినాయకుడికి దండ కుడుతుంది అంటే ఎప్పుడు కుట్టదు. దండ తీసుకురా అంటుంది, కానీ ఇప్పుడు చేస్తుంది. జర అనుకోవాలి, బెటరే అనుకోవాలి. జర పైసా విలువ తెలిసి వచ్చింది. మంచిగా ఉన్నాయి మమ్మీ. వైట్గా శంకు పూలు ఆడితే కూడా అవి పారిజాత పూలు అల్లనికే రాదు, కానీ అల్లనికే మంచిగా వస్తాయి. వేసినాక ఫోటో ఇలా ఉన్నాయి కదా అని పొద్దున్నే ఆలోచన వచ్చింది. పారిజాతం పూలు ఇట్లా వేస్తా, అల్లనికే రాదు. ఇక పూలు అయితే ఇలా అల్లింది. గణేష్ మహారాజ్కి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అందరూ ఈజీగానే ఈ మధ్యకాలంలో ఎవరికి రాదు అనే మాట అయితే వస్తలేదు. అందరూ చాలా నీట్గా మంచిగా అల్లుకుంటుర్రు. నేనైతే ఈరోజు ఆదివారం కదా, ఇంట్లో ఖచ్చితంగా ధూపం పెట్టాలి అమ్మవారికి. సో మహేష గొగ్గిలం అయితే తీసుకునిండే. మేము ముందు ఒక పౌడర్ తీసుకోండి. ఆ పౌడర్ వల్ల పొగ సరిగ్గా రాలేకపోయేది. తర్వాత అయితే మహేశం గొగ్గిలం రెండు కలిపి పెడితే ఎంత పొగ వచ్చింది. పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఎక్కువగా ఉండాలని అలా. ఇంకో విషయం ఏంటంటే వరలక్ష్మికి విపరీతంగా తలనొప్పి, ఇంకా సర్ది, ఇంకొద్దిగా కళ్ళు తిరుగుతున్నాయి అని అన్నది. సరేలే ఏం చేయాలా నేను అని అడిగితే, నాకేం లేదయ్యా, ఓన్లీ నువ్వు చేసేది ఏమన్నా ఉంటే ఈ నూనె తీసుకొని నెత్తి మీద వేసి నాకు మసాజ్ చేయి అని అన్నది. నేనుండి సరేలే నేను చేస్తాను అని. ఈ నూనె ఎక్కడిది, నూనె మొత్తం వేరేలాగా ఉంది అని అడిగితే, దీంట్లో మారేడాకు, మందారాకు, మందార పువ్వు, కరివేపాకు, మెంతులు ఇవన్నీ వేసి ఆముదం వేసి బాగా ఫ్రై చేసి వేడి చేస్తే ఈ నూనె వచ్చింది. కానీ మసాజ్ చేసేటప్పుడు తల ఊకే ముంగడి తీసుకుంటుంది. మళ్ళా నేను మసాజ్ చేసేటప్పుడు మళ్ళా వెనుకలికి పోతుంది. నేను కోపం అవుతుంటే నాకు అర్థమవుతలేదు, నాకు చాలా పెయిన్ అవుతుంది అని అంటే, సరే చెయ్యాలా వద్దా అని అడిగితే చెయ్యి అని. కానీ నిజంగా చెప్తున్నబ్బా, భార్యలకి ఇట్లా పని చేస్తేనే భర్త మీద ప్రేమ ఎక్కువ, లేకపోతే అదంతే గిరిగింతే. ఇక ఎర్లీ మార్నింగ్ మా వరలక్ష్మి వేడి నీళ్ళు పెట్టుకున్నాము. వేడి నీళ్ళు లేవు కదా అంటే, గ్యాస్ ఉంది కదా, గ్యాస్ మీద నువ్వు ఒకటి నేను ఒకటి, మేము గ్యాస్ మీద వాడే వేడి నీళ్ళు తప్పితే ఇంకొకటి అయితే వాడం. సో నాకు ఇదే అలవాటు. ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు మాత్రమే ఇలా వేడి నీళ్ళు, మిగతా టైంలో చల్లనీళ్ళే మనకి. ఏమంటారు కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక మా వరలక్ష్మి ఉండి నేను చూస్తే అయితే ఆమెది కొద్దిగా చూస్తూ రావడం జరిగింది.
అసలు తేలే ఇక రేపే తెచ్చు ఈరోజు ఇప్పుడు పోయి హాస్పిటల్ పోతాం కదా అప్పుడు తెస్తా. కానీ చాలా అంటే చాలా సుస్తుంది, అసలు అయితే లేదు. ఇంకో విషయం ఏంటంటే వరలక్ష్మికి నైట్ నుంచి నిద్ర లేదు. పనుకో ఇక నా మీద ఎంత ప్రేమ చూడు, కాటుకపై పెడుతుంది. ఎక్కడ నాకు ఎక్కడ దిష్టి పడుతుందేమో అని ప్లాన్ బి చేసేసింది. ఇదేందిరా నాయన బాడీకి బ్లాక్, ఇంత పిచ్చి ఉండద్దు. పిచ్చి ఉంటే బిగ్స్కి వెళ్తుందంట. బో మా పొట్టిరాదు బో. సో ఫ్రెండ్స్, ఈరోజు వినాయకుడికి అయితే కదిలించడం మీద జరిగింది, కలిశంబి కదిలియడం జరిగింది. సో ఇక ఈరోజు నిమజ్జనం ఈవినింగ్ నిమజ్జనం చేసేద్దామని అనుకుంటున్నాము. కానీ చాలా అంటే చాలా హెడేక్గా ఉంది. గ్లూకోజ్ ఎక్కించుకున్నప్పటి నుంచి బాగా బాడీ పెయిన్స్ అవుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈవినింగ్ కాగానే చలి పెరిగిపోతుంది. చలి జ్వరం ఇట్లా గజ 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 వణుకుతుంది, హెడేక్ అవుతుంది. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే హెల్త్ బాగాలేదు అని అనుకుంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోండి. గ్యాప్ చేయకండి. గ్యాప్ చేస్తే అది ఇంకా ఎఫెక్ట్ అవుతుంది కానీ తగ్గుతలేదు. ఇక మనం ఎందుకు టాబ్లెట్లు మింగాలి అని అనుకుంటే చాలా కష్టం. ఇక హాస్పిటల్ పోతున్నాం. హాస్పిటల్ ఏం జరిగింది యాక్చువల్లీ నేను బయట చూపించినప్పుడు అక్కడున్న బాయ్ ఇంకా ఉండి కొద్దిగా అది అయితలేదు భయ్య, తల అయితే బాగా గుంజుతుంది. నిజంగా నాయన నాకు బి కాంప్లెక్స్ అనేది తగ్గిపోయింది. బి కాంప్లెక్స్ బ్లడ్ తగ్గిపోతేనే బి కాంప్లెక్స్ తగ్గిపోతుందంట. సో అట్లా హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత బెల్లం అయితే పెట్టుకున్నా, చిన్న బెల్లం అయితే తీసుకున్నా. నాకు నైట్ నుంచి అయితే నిద్ర లేదు. నైటు 12 గంటలకు ఒకసారి లేచిన, 2 గంటలకు లేచిన, 4 గంటలకు లేచిన, 6 గంటలకు, 2 గంటలకు ఒకసారి మేలుకు వస్తుంది, నిద్ర వస్తుంది. సో మీ హెల్త్ని మీరే బాధ్యులు. హెల్త్కి తక్కువ అంచనా వేసి మాత్రం చేయకండి. మనం ఎంత హెల్తీగా ఉంటే మనం అంత యాక్టివ్గా ఉన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ బాయ్, జై హింద్. సో ఫ్రెండ్స్, హాస్పిటల్కి వెళ్ళినా, ఇది హాస్పిటల్లో దొరకలేదు, అది వైట్ కలర్లో ఉంది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఓఆర్ఎస్ తెచ్చుకున్నా. ఇది పౌడర్, ఇది కంప్లీట్గా. ఎందుకంటే మనం నార్మల్గా ORSL అని ఉంటుంది చూడండి, అది 1 టైంలోనే ఈజీ అయిపోతుంది. ఇట్లాంటిది తెచ్చుకుంటే 25 రూపీస్ ఉంటుంది, ప్లస్ మనకి 3 పూటలు వస్తుంది. సో అందుకు ఒక చెంచాలో 4 పౌడర్లకి ఒక చెంచా అంటే ఒక చెంపు చాలు. ఒక చెంపు సగం నీళ్ళు పోయి. ఇంకోటి ఏంటంటే 90 to 60 ఉంది బీపీ. సో బీపీ మినిమం 120 దాటి ఉండాలంట. ఆ బీపీ తక్కువ ఉండడం వల్లనే కళ్ళు తిరగడము, హెల్త్ ఇష్యూస్. పోతున్నా నేను నిజంగా చెప్తున్నా. నిజం నైట్ అయితే ఎన్నిసార్లు వేసినామా నువ్వే చెప్పు. పనుకోలే అసలు, నిజంగా చెప్తున్నా. చాలా ఇట్లనే ఉంది నిజంగా. నా వల్ల ఏమా నైట్ అంతా నిద్రపోలేదు. సాక్సులు, గ్లౌజులు లేవని కాళ్ళకేసుకునే సాక్స్ వేసిన. చాలా వరకు యూజ్ మా వరలక్ష్మి ఉన్నందుకు చాలా అంటే చాలా సేఫ్ అయింది. ఇంకో విషయం ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇది మౌత్ జెల్ అంట. ఇది మౌత్ జెల్ ఏంటంటే నోట్లో అది నాకు బి కాంప్లెక్స్ 12 తక్కువ ఉంది. బి కాంప్లెక్స్ అది 12 తక్కువ ఉంటే ఇది జెల్ వచ్చిన. ఈ జెల్ అనేది తిన్న తర్వాత
కనిపిస్తుందా? ఇవి సైడ్కి ఉన్నాయి, మీద ఉన్నాయి. నార్మల్ హీట్ చేయి. సో ఇవన్నీ ఇట్లా ఈరోజైతే కొద్దిగా బెటర్ అనుకుంటున్నాం భయ్యా. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే బీపీ డౌన్ ఉండడం వల్ల యూరిన్ పోతున్నా పొయ్యి మళ్ళీ తిరిగేసి వచ్చే లోపలికి కళ్ళు తిరుగుతున్నాయి. ఈ మాటని తిన్నావు పందిలా తింటున్నావు మళ్ళీ కళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి అని అంటే పందే అంటే నేను అంటున్నా. అయితే ఇంకొక విషయం ఏమైందంటే నేను గోశాలకి వెళ్ళి అక్కడ కొద్దిగా ఓఆర్ఎస్ సంబంధించిన పౌడర్ అవన్నీ తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే నీకు కళ్ళు తిరుగుతున్నాయి కదా, ఆవు పాలు తీసుకోబోతున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగారు. నేను అన్నా నైట్ పూట బెల్లం వేసుకొని తాగుతా, నేను పొద్దుగాల పూట కాదు అని అన్నా. అయితే వాళ్ళు ఏమన్నారంటే పొద్దుగాల మా దగ్గర రా, ఒక చిన్న గ్లాస్ ఇంతే ఉంటుంది చాయ్ గ్లాస్, పచ్చి పాలు తాగి వాకింగ్ చేయి, నీకు బీపీ ఎందుకు డౌన్ అవుతుందో నాకు చెప్పు అని అన్నారు. మనం మిడిల్ క్లాస్ బాబు, మనము అన్నీ చూసుకొని చేసుకోవాలి. ఆవు పాల్లో విటమిన్ ఏ బిసి అన్నీ ఉంటాయి, నువ్వు సరిగ్గా వాడతలేవు, అందుకే నీకు లో బీపీ వచ్చింది అని. ఇంకా అందులో ఈరోజు షుగర్ టెస్టు, బ్లడ్ టెస్టు, ఇన్ని టెస్టులు అయినాయి నాకు. నిమజ్జనం బాయ్ బాయ్ గణేష బాయ్ బాయ్. పొద్దున్నే రాజనబాయి దగ్గర అందరూ పొద్దుగాల పూటే తీస్తుర్రు. ఇప్పుడు మంచి నీళ్ళలో నిమజ్జనం చేసేది, కొద్దిగా జల్లినే చేద్దాం మమ్మీ. పెట్టిరు గోశాల దగ్గర లోపల వాటర్ పెట్టిరు, ఆడవి వీడియో తీస్తా. సో ఆడవి ఏం చేస్తున్నావురా? నువ్వు బీపీ లో ఉంది కదా, ఉప్పు కారం గట్టిగా తినాలి. కారం ఇంత వేసి కారం అన్నం ఏం చేయాలి, నాకే షాక్ అవుతుంది. ఏంది మస్తు క్యూట్గా ఉన్నాను. నా ఫోన్ నుంచి చాలా అందం పెరిగిపోయింది. మా ఫోన్లో ఫోటో తీయాలనుకుంటే కొద్దిగా మస్క డిమ్ము ఉంది అంటుంది. మన ఫోన్ నుంచి దిగితేనే మాత్రం జబర్దస్త్ వస్తుంది క్వాలిటీ. ఇది ఏం మొబైల్ అనుకున్నావు? OnePlus 11R అట్లా ఉంటుంది మన మొబైల్. కారం ఉప్పు అంటే ఇన్ని రోజులు నేను ఉప్పు తక్కువ తిన్నా, కారం బి తక్కువ తిన్నా. ఎందుకంటే మిల్లెట్స్లలో ఎక్కువ కారం వేసుకుంటే కడుపు మంటలు వేస్తుండే. అరకిల వరకు తిన్నా, అండుకూరలు ఆపేసిన, మళ్ళీ అండుకూరలు వేసుకొని తర్వాత కొర్రల దగ్గర రావాలి. ఆఫ్టర్ 2 నెలలు అయిందా మమ్మీ కొర్రలు తినబట్టి, మిల్లెట్స్ తినబట్టి. ఇంకో 4 నెలలు తినే టైంకి అడ్డమడ్డంగా అన్నం వస్తుంది, కూర వస్తుంది, పెరుగు వస్తుంది, ఇదే ఉంటుంది నా జీవితం అంతా. ఒక 6 నెలలు కంటిన్యూగా తిందామంటే కుదురుతలేదు. ఏం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నామా? బిగ్ బాస్ గురించి చెప్తాను చూడండి. బేబక్క ఈజీగా నిఖిల్ మీద నామినేట్ చేసి నాతో మాట్లాడతలేడు, నాతో చూస్తలేడు, నిఖిల్ వల్లనే నేను ఇప్పుడు నామినేట్ మీ ముంగట ఉన్నా అని బేబక్క అంటారు. వాళ్ళిద్దరు క్లోజ్గా ఉంటారు కానీ మిగతా కొన్ని విషయాల్లో నాతో బేబక్క సరిగా లేదు. నిఖిల్ అయితే ఏమనలేకపోయాడు, జెన్యూన్గానే ఉన్నాడు. ఇంకా సోనియా దగ్గరికి వస్తే ఈరోజు ప్రోమో చూసిన నేను. ప్రోమోలో సోనియా ఉండి కొద్దిగా అయితే ఎక్కువగా మాట్లాడేస్తుంది. సో అక్కడ కిరాక్ సీత, ప్రేరణ, అభి, నవీన్, విష్ణుప్రియ, కిరాక్ సీత, విష్ణుప్రియ మధ్యలో మాత్రం ఖతర్నాక్ గొడవ అవుతుంది. కానీ నిన్న నేను శనివారం రోజు అదేంటి అది చూసిన తర్వాత నాకు అర్థమైంది, విష్ణుప్రియ సోనియా మీద వల్గర్గా కొద్దిగా మాట్లాడడం వల్ల చాలా అంటే చాలా బాధపడ్డది. కానీ లేడీస్ ఎవరైనా లేడీసే, కానీ అలాంటి మాటలు మాత్రం బిగ్ బాస్లో అయితే నడవవు. కానీ అది వార్నింగ్ ఇచ్చిర్రు. సో అది ఫ్రెండ్స్, ఇక ప్రోమో పెడతా, ఈరోజు ప్రోమోలో మాట్లాడదాం. ఓకేనా? బాయ్ 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 అందరికి. మా బదలాష్మి అయితే కారం అన్నం చేస్తుంది. తినాలి, తిని గోలు వేసుకొని అంతే మరి. బాయ్ బాయ్.